ప్రభువు మనల్ని ప్రేమించి మరి యొక్క ప్రభు దినమును మనకు ప్రసాదించినందుకు ఆయనకు వందనస్తులై ఉన్నాము. ఆరాధన పరిచర్లోనికి ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీసుకొని కూర్చోండి. పాటల పుస్తకాలు సావధానంగా కూర్చోండి. ఈ పరిచర్య అంతటిలో మీ భాగాన్ని సంపూర్ణంగా తీసుకోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రభు దినంలో ప్రవేశించి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యముకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచుడు ద్వారా నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనాలు. మీ కుమారులుగా అంగీకరించినందుకు మీకు వందనాలు. రాజులుగా, యాజకులుగా, జత పని వారిగా, తోడు పని వారిగా, రాయబారులు, సాక్షులుగా ఈ లోకంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. జీవగల మా తండ్రి, పరిశుద్ధాత్మను సంచకరువుగా, నడిపించువాడుగా, బోధించువాడుగా అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యం మా పాదములకు దీపంగా, మా త్రోవలకు వెలుగుగా అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఇంతవరకు భద్రపరిచినందుకు వందనాలు. కీర్తనలు 2:8 నన్ను అడుగులు జనములు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగా ఇస్తామని చెప్పి 1985లో మీరు మమ్మల్ని నడిపించి వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు. 86 జనవరిలో యెషయా 27:3 ఇచ్చారు తండ్రి. యెహోవాను నేను దానికి ఆపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడన్నా దాని మీకు రాకుండా దివారాత్రం కాపాడుచున్నాను. ఈ వాగ్దానం ఇచ్చి అక్షరాలు నెరవేర్చారు. జకర్యా 2:5 కూడా వాగ్దానం ఇచ్చారు. నేను వారి మధ్య నివసించి నేను మహిమ పొందును అని చెప్పారు తండ్రి. దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అని చెప్పారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు. మీరే కాపాడి భద్రపరచండి. ఈ ఉదయకాలం ఆరాధన ఆన్లైన్ పరిచర్యలో పాలు పొందగలిగే పిల్లలందరికీ వందనాలు. వారి వారి కుటుంబాల్లో బైబిల్స్తో కూర్చోవడానికి మీరు సహాయం చేయండి. కాన్సన్ట్రేషన్ ఇవ్వండి ప్రభా. ఈ కూడికను మరి తండ్రి మీ హస్తం కింద ఉంచుకోండి తండ్రి. ప్రతి మాట, ప్రతి పాట కూడా నీ నామ మహిమ కొరకు చేయుటకు మాకు సహాయం చేయండి. దృశ్య అదృశ్యమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి మమ్మల్ని తప్పించండి. మీ రాజరికం కింద, ప్రభుత్వం కింద, అధికారం కింద మమ్మల్ని ఉంచండి. యేసు ప్రభువుని తప్ప మరెవరిని చూడకుండా సహాయం చేయండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆరాధన వాక్యం ద్వారా ఆరాధనకే పురుకొల్పండి. ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. బల్ల వాక్యం కూడా దీవించండి. సహోదరుని కూడా అభిషేకించి వాడుకోండి ప్రభా. మరి బల్ల మేము యోగ్యంగా సమీపించినట్లుగా సహాయం చేయండి. ఆచారంగా అలవాటుగా కాకుండా తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా పాలు పంపులు పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. హెబ్రోన్ ద్వారా కూడా జరుగుతున్న పరిచర్లు దీవించండి. అలాగే ప్రభా మరి ట్విన్ సిటీస్లో, దేశమంతటా, ప్రపంచమంతటా బల్ల చుట్టూ చేరే ప్రజల మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. భయంకరమైన కరోనా వ్యాధి నుంచి ప్రపంచ ప్రజలను మీరు తప్పించండి. యేసు ప్రభువుని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయండి తండ్రి. సంఘాన్ని కూడా మీరు త్వరగా వస్తున్నారని మాకు ఒక నోటీస్ ఇచ్చారు తండ్రి. కాబట్టి మేము గ్రహించిన వారమై మిగిలిన కాలం నీ కొరకే జీవించినట్లుగా 2 కొరింథీ 5:15 ప్రకారం మాకు సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న పిల్లలు కూడా కనికరించి బాగు చేయండి. కళ్యాణ్ని మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవవరం గారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బ్రదర్ యోగిందర్ గారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పిల్లలు కొంతమంది ప్రభా వేరే అసెంబ్లీస్లో కూడా సిక్గా ఉన్నారు. కొంతమంది COVID-19 ద్వారా బాధపడుతున్నారు. వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సోదరి జయమ్మని కూడా గుంటకల్ సంపూర్ణంగా మీరు సమకూర్చమని, నూతన బలం అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు వినండి ప్రభా. తండ్రి ఈ ఆరాధన పరిచర్యను నీ నా మహిమ కొరకు జరిగించినట్లుగా అయోగ్య దాసునైన నన్ను కూడా సెలవు చాటు మరుగు చేయి. నిష్ప్రయోజకమైన దాసుని తండ్రి, అనేక బలహీనతలు, కొరతలు కలిగిన వాడిని మీ సన్నిధి మాతో నుంచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. శివన్ గీతాల పాటల పుస్తకాల్లో నుంచి మనం 87వ పాట యెహోవాను గానము చేసేది సాంగ్ నంబర్ 87 పాడుకుందాం. యెహోవాను గానము
మరి ఒక పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 196. నా మనోనేత్రము తెరిచి నా కఠిన హృదయము మార్చి. 196 దేవుని గీతాల నుంచి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వేదకి నన్ను రక్షించితివి, వేదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి. నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి. కల్వరి సిలువలో నా శ్రమలను, కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి, పొంది నన్ను విడిపించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా, ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా, ఓదార్చి ఆదుకొంటివయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నీ సన్నిధిని నే కోరి, నీ సన్నిధిలో నే మారి, నీ సన్నిధిని నే కోరి, నీ సన్నిధి
సార్వయుగములు యుగ యుగములు సార్వయుగములు నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నన్ను రక్షించితివి వేదకి నన్ను రక్షించితివి. మనము ఆరాధన పరిచర్యలో ప్రవేశించక ముందు, ఆరాధనలో వ్యక్తిగత కుటుంబ ఆరాధనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యంలోంచి కొన్ని హెచ్చరికలు తీసుకొని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువును ఆరాధిస్తాము. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. 1 Peter 2nd chapter verses 9 and 10. అందరం కలిసి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. పేతురు 1 పేతురు పత్రిక, ఆ పత్రిక హెడ్డింగ్ చెప్తున్నట్టుగానే శీర్షిక పేతురు, అపోస్తలుడైన పేతురు రాశాడు. పీటర్ అపోజల్ టు జ్యూస్. యూదులకు ఈయన అపోస్తలుడుగా ఎంచబడిన వాడు. AD 63 63వ సంవత్సరము క్రీస్తు శకము ఆయన ఈ పత్రిక రాశాడు. ఆయన 64వ సంవత్సరాన చనిపోయాడు. ఎవరికి రాశాడు అంటే 1-2లో ఉంది, ఏర్పరచబడిన వారికి రాశాడు ఆయన. అంటే మనకే రాశాడు ఈ పత్రిక, మనకు కూడా రాశాడు. మనం కూడా ఏర్పరచబడిన వారము. లివింగ్ హోప్ గురించి రాశాడు ఆయన. జీవము గల నిరీక్షణ గురించి రాశాడు. ఇందులో మనకు కూడా నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆరాధన కోసం మనం ఏం చూడబోతున్నామంటే, మనం రక్షణ పొందక ముందు మన మునుపు పరిస్థితి ఏమిటి, ఎలా ఉన్నామో, రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నామో, దేవుడు మనల్ని ఏం చేశాడో ఆ విషయాలు ఈ 2 వచనాల్లో మనం చూస్తాం. వాట్ వీ వర్ ఎర్లియర్ అండ్ నౌ వాట్ వీ ఆర్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. సో ఏం చేయాలి? ఇప్పుడు మనం తన వెలుగులోనికి పిలిచాడు కాబట్టి 9వ వచనం, వాడి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. కాబట్టి మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. అంతే మనం చూసేది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. వీటి మీద ఆధారపడి ఆరాధించండి. మీ సొంత ఆరాధన కాకుండా దేవుని వాక్యాన్ని కూడా మీరు దయచేసి విని దాని ప్రకారం మనం ఆరాధిస్తాం. సరే, మునుపు 9వ వచనం, వాట్ we were in darkness earlier. మునుపు మీరు చీకటిలో ఉన్నారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మల్ని పిలిచాడు. మునుపు మనం ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. మనం అంధకారంలో ఎందుకు ఉండవలసి వచ్చింది? సాతాను మనల్ని అంధకారంలో ఉంచాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. సువార్తలో ఏముంది? ప్రకాశం, వెలుగుంది. సువార్త అనగా యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడను, తిరిగి లేచను. నమ్మితే మోక్షం, నమ్మితే పాప క్షమాపణ. ఇది సువార్త, ఇది ప్రకాశం. ఇది సువార్త ప్రకాశము, యేసు ప్రభు యొక్క సువార్త, క్రీస్తు సువార్త. ఇది 1 కొరింథీ 15:3, 4 వచనాల్లో ఉంది. ప్రకాశాన్ని ఇచ్చేది ఎవరు? సూర్యుడు. మలాకి 4:2, నీతి సూర్యుడు యేసుక్రీస్తు వారు. ప్రకాశించకుండా ఏం చేశాడు? ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? సాతాను. అవిశ్వాసులైన వారికి, ముందు మనం అవిశ్వాసులమే కదా, మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాడు. మనం గుడ్డివారిగా ఉంటే మన నేత్రాలు తెరుచుకునే ఉన్నాము కానీ దేవుని ఆత్మీయ సంగతులను గ్రహించలేని వారు మనం. అంధకారంలో నుంచి 5వ వచనం, 6వ వచనం, వెలుగు ప్రకాశించునుగా కానీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన దేవుడు ముందు అంధకారం ఉంది, వెలుగు కలుగునుగాక అని చెప్పాడు ఆయన.
కాబట్టి వెలుగు వచ్చింది ఈ లోకానికి. మనకు కూడా అలా చెప్పాడు, ఈ అంధకార హృదయానికి వెలుగు కలుగును గాక అని చెప్పిన దేవుడు ఏం చేశాడు? దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచు మీ హృదయంలో ప్రకాశించను. ప్రైజ్ ది లార్డ్. మన హృదయంలో ప్రకాశించాడు. ఒకరోజు ఈ సువార్త విన్నాము, ఈ సువార్త ప్రకాశం మనలోకి వెళ్ళింది. దేవుడు మన హృదయాన్ని వెలిగించాడు, మన గుడ్డి నేత్రాలు తెరిచాడు. ఎఫెసీ 1:17 మరియు మీ మనోనేత్రములను వెలిగించబడినందున. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడు. నీతి సూర్యుని వెలుగులోనికి మనం వచ్చాము. ముందు సాతాను సంబంధమైన చీకటిలో ఉంటుమే, గుడ్డితనంలో ఉంటుమే, మనం నశించి నరకానికి వెళ్ళేవారం అలాగ ఉంటే యేసుక్రీస్తు వారు కనికరించి మన హృదయంలో సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపజేశాడు. ఆ వెలుగును అంగీకరించాము. యేసు ప్రభువే ఆ వెలుగు, నీతి సూర్యుడు. యోహాను సువార్త 8:12 యేసు ప్రభు అన్నాడు ఇలాగా, నేను లోకములకు వెలుగునై ఉన్నాను. కాబట్టి మన హృదయంలో ఆయన వెలుగుగా వచ్చాడు. కాబట్టి మనం చీకటిలో ఇప్పుడు లేము, వెలుగయ్యాము. రెండవది, నాట్ ఎ పీపుల్ ఆఫ్ గాడ్. మనము మునుపు దేవుని ప్రజలము కాదు. 19వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతేనే. నాట్ ఎ పీపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ కాల్డ్ జెంటైల్స్. మనము అన్యజనులు అని పిలువబడిన వారు. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఈ మాట పౌలు యూజ్ చేస్తున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, ఎఫెసీయులు అన్యజనులు, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు, వీరు యూదులు అనబడిన వారి చేత సున్నతి లేనని వారు పడి మీరు. మనం కూడా అలాగే సున్నతి లేని వారము, మనం అన్యజనులము. సున్నతి పొందుట యూదులకు అది ఒక ఆధిక్యత, అంటే ఇట్స్ అ మార్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుర్తు అనమాట. దేవుని ప్రజలు అని ఒక గుర్తు వాళ్ళకి. సున్నతి లేని వారిని తిరస్కారంగా చూసేవారు. దావీదు అంటాడు కదా, సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని తిరస్కరించుటవాడు ఏపాటి వాడు అంటాడు. సో అలాంటి వారు మనం. ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు. 12వ వచనం. నిరీక్షణ లేదు మనకు, పరజనులు, వాగ్దానాలు మనతో దేవుడు చేయలేదు. దేవుడు లేనివారు, దూరస్తులు, ఇవన్నీ మనం అన్ని జనులుగా ఉన్నాం. దేవునికి దూరస్తులు. వాగ్దానాలన్నీ యూదులవే. యూదులతో అన్నాడు, మీరు నా సొత్తు అవన్నీ చెప్పాడు, మనకు చెప్పలేదు ఆయన. కాబట్టి మనం వీఆర్ నాట్ పీపుల్ ఆఫ్ గాడ్. కానీ ఇప్పుడు మనం దేవుని ప్రజలయ్యాము. దేవుని యొక్క పిల్లలతో మనము ఒకే ఇంటి వారము. 19వ వచనము ఎఫెసీ 2:19. పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు. ఇక మీదట పరజనులు పరదేశులు కాదు, ఏక పట్టణస్తులు, దేవుని ఇంటివారు. మన ఇంటి పేరు దేవుని ఇంటివారు. కొంతసార్లు పెళ్లి పత్రికల్లో వారి ఇంటి పేరు రాసుకుంటుంటారు కొంతమంది. మన ఇంటి పేరు ఏమిటంటే దేవుని ఇంటివారు. అదే మనకు గొప్ప. సో దేవుని ఇంటివారం అయ్యాం, లేకుంటే దేవుని ప్రజలము. రెండవది, దేవుడు ఏం చేశాడో మన జీవితంలో మునుపు ఇప్పుడు చూస్తున్నాము. 3 సంగతులే చూస్తాము ఇక్కడ. మునుపు మనము చీకటిలో, డార్క్నెస్లో ఉన్నాము. దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మునుపు మనము దేవుని ప్రజలము కాదు, ఇప్పుడు మనము పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలమయ్యాము. ఇప్పుడు దేవుని ప్రజలము. మనల్ని విలువ పెట్టి కొన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 ఉంది. విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం ఆయన ప్రజలు, ఆయన సొత్తు అయ్యాము. ఇప్పుడు పీపుల్ ఆఫ్ గాడ్. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలాగ దేవుని పిల్లలు, మనం కూడా అలాగే దేవుని పిల్లలు. కాబట్టి ప్రభుని ఆరాధించవచ్చు. మునుపు మనము వీ హావ్ నాట్ అబ్టైన్డ్ మెర్సీ, కనికరింపబడక ఇప్పుడు కనికరం పొందితిమి. రోమా 6:23. ఏలెనగా పాపంలో వచ్చే జీతము మరణము, అనగా నరకం, అగ్నిగుండము. దానికే మనం పాత్రులము. అయితే దేవుడు కనికరముతో అగ్నిగుండాన్ని తప్పించాడు. కనికరము, మెర్సీ అంటే మనం ఏదైతే వీ డిజర్వ్, మనం ఏదైతే యోగ్యులమో అది దేవుడు తప్పిస్తాడు. అది కనికరం. సో మనము పాపము ద్వారా వచ్చిన జీతం మనకు మరణము, అది దేవుడు తప్పిస్తున్నాడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మెర్సీ పిటిషన్ అంటాను. ఉరిశిక్ష విధించబడిన వ్యక్తి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటాడు ప్రెసిడెంట్ గారికి. ఆయన క్షమాపణ ఓకే అంటాడు. సో మెర్సీ పిటిషన్ దాని అనేది. మనకు కూడా అలాగే మెర్సీ చూపించాడు. 3 సంగతులు చూసాము. మునుపు, ఇప్పుడు. మొదటిది, మునుపు చీకటిలో ఉంటుంది, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. మునుపు దేవుని ప్రజలము కాదు, ఇప్పుడు మనం దేవుని ప్రజలము. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు మనము ధన్యులము. మునుపు కనికరము పొందక అగ్నిగుండానికి పాత్రులుగా ఉంటుంది శిక్షకు. దేవుడు కనికరము చూపించి మనల్ని రక్షించాడు, నరకం తీసేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ చూడండి 4. మనల్ని ఏం చేశాడో మళ్ళీ
కొన్ని విషయాలు చూస్తాం. ఏర్పరచబడిన వంశము, చోజన్ జనరేషన్, మనల్ని ఏర్పరచబడిన వంశముగా చేశాడు. ముందు యూదులకే ఉండేది, మనం ఇప్పుడు ఏర్పరచబడిన వారము. దేవుడు ఏర్పరచుకున్నాడు. కోట్లాది ప్రజలు ఉన్నారు ఈ లోకంలో, వారందరిలో నుంచి మనం పిలుచుకుంటున్నాడు దేవుడు. మన మంచివారు అని కాదు, నీతిమంతులు అని కాదు, దేవుని కృప. దేవుడు మనల్ని బయటికి పిలుచుకున్నాడు. ఏర్పరచబడిన వంశము మనము. హోలీ నేషన్ 5వది. పరిశుద్ధ జనము. మునుపు మనం పాపులము, కానీ ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాం? పరిశుద్ధమైన జనము. పౌలు పత్రికల్లో రాస్తాడు, చాలా పత్రికల్లో రాస్తాడు. 1 కొరింథీ బిగినింగ్స్లో రాస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూసారా, మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము, పరిశుద్ధులం మనం, సెట్ అపార్ట్, దేవుని కొరకు ఏర్పరచబడిన వారము. ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. తర్వాత 3వది, రాజులైన యాజక సమూహము, కింగ్స్ అండ్ రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులైన యాజక సమూహం, ఇది చాలా విచిత్రమైన టైటిల్. మనము రాజులము, యాజకులము. పాత నిబంధనలో రాజు పని చేసేవారు, యాజకులు లేవి వంశం నుంచి వచ్చిన వారు యాజకత్వాన్ని జరిగించేవారు. అయితే రాజుల్లో కూడా మళ్ళీ కొన్ని ఆధిక్యతలు రాజులకు దేవుడు ఇచ్చాడు. యాజకులు ఉండగానే దావీదు ఆయన యాజకత్వం పని చేసేది మనం చూస్తాం. ఊరీము తుమ్మీము తీసుకొచ్చి ఆయన అడిగేది మనం చూస్తాం, దేవుని ఆరాధించేది మనం చూస్తాం, బలులు అర్పించేది కూడా చూస్తాం. కింగ్ సాల్మన్ కూడా అలాగే అనేక బలులు అర్పించాడు యాజకులు ఉన్నప్పుడే. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఎక్సెప్షన్స్ ఎక్కడున్నాయంటే ఆదికాండంలో ఉంది, 14వ అధ్యాయం. ఇదే చాలా మెయిన్, ఇదే మనం చూస్తాం ముఖ్యంగా. 14వ అధ్యాయం. రాజులను సంహారం చేసి విజయోత్సాహంతో వస్తున్న అబ్రహామును ఎదుర్కోవడానికి షాలేము రాజు బయలుదేరి వస్తున్నాడు. 14:18. మరియు షాలేము రాజు అయిన మెల్కిసెదకు రెట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఇదొక్కటే టైటిల్ బైబిల్లో, పాత నిబంధనలో. రాజు యాజకుడు. ఎవరైనా? మెల్కిసెదక్. రాజు యాజకుడు. రాజు యాజకత్వం జరిగిస్తున్నాడు. ఎవరికి గుర్తుగా ఉన్నాడు? హెబ్రీ 7వ అధ్యాయం 1వ భాగంలో యేసుక్రీస్తు వారికి ఆయన పోలికగా ఉన్నాడు. దేవుని కుమారుడని యేసు ప్రభు వారు, ఆయన రాజు యాజకుడు, మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాడు. రోమా 8:34లో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. చూసారా? ఇప్పుడు మనం ఎవరు? ఆ యేసు ప్రభు పిల్లలం. జాన్ 1:12, యోహాను 1:12 ప్రకారం. కాబట్టి ఆయన రాజు యాజకుడు అయినప్పుడు ఆయనకు పుట్టిన పిల్లలు రాజు యాజకులు. ఏం సందేహం లేదు ఇందులో. రాజుగారి కొడుకు రాజు అయ్యేవాడు, యాజకుని కొడుకు యాజకుడు అయ్యేవాడు. యేసుక్రీస్తు వారు రాజు యాజకుడు, ఆయన పిల్లలు మనం రాజులము యాజకులము. అందుకని దేవుని స్తుతిస్తాం. ప్రభువా, మీరు మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేసినందుకు మీకు వందనములు అని చెప్తాం. రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్, పరిశుద్ధ జనం. రాయల్ ప్రీస్ట్హుడ్, పెక్యూలియర్ పీపుల్, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. కొంచెం అటు అయింది. సో దేవుని సొత్తైన ప్రజలు అంటే దేవుని సొత్తు. ఇప్పుడు మనం అంటే కొనుక్కున్నాడు కాబట్టి ఆయన సొత్తు అయ్యాం. విలువ పెట్టి కొనబడిన వారము. ఏంటి ఆ విలువ? యేసు ప్రభు రక్తము, అమూల్యమైన రక్తం. అందులో పాపం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, పాపం లేని రక్తాన్ని కార్చాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన సవాలు విసిరాడు. బైబిల్లో రాశారు, పత్రికల్లోనూ ఇట్లాగా. హీ డిడ్ నో సిన్, పేతురు రాస్తున్నాడు 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. 1 యోహాను 3:5లో ఉంది, ఆయన యందు పాపం ఏమీ లేదు, ఏ పాపం లేదు ఆయన యందు. 2వ కొరింథీ 5:21లో హీ న్యూ నో సిన్, ఆయన పాపం ఎరగలేదు. మన కొరకు పాపము లేని రక్తాన్ని కార్చి ఆ పాపము లేని రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఇక్కడే ఉంది 1 పేతురు 1వ అధ్యాయము. నిర్దోషం, అమూల్యమైన రక్తం చేత 19వ వచనం 1:19. దేవుడు మనల్ని దేనితో విమోచించాడంటే అమూల్యమైన రక్తంతో. అంటే నిర్దోషం నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంచే విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఈ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు.
కాబట్టి ఇప్పుడు మనం ఆయన సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలము. మంచి అడ్జెక్టివ్స్ ఇవ్వబడ్డాయి. అందుకని మనం ప్రభును ఆరాధిస్తాం. ఈ సంగతులన్నీ ఇవన్నీ ఎందుకు చేశాడంటే మీరు చీకట్లో నుంచి ఎందుకు వచ్చారు వెలుగులోనికి, మిమ్మును పిలిచిన 9వ అధ్యాయము 2వ లైన్లో ఉంది, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. ఇప్పుడు చేసేది అదే, మనం దేవుని గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాడు. ప్రభువా, మునుపు మేము ఇలాగ ఉంటుంది, దాన్ని ఇలాగ మార్చావు, కాబట్టి నీకు వందనాలు, నీ గొప్ప దేవుడు. ఇది మన మంచితనం బట్టి చేయలేదు, నీ కృప, ఇది నీ కనికరము, నీ మంచితనము. కాబట్టి మా కోసం ఇంత గొప్ప త్యాగాన్ని చేశావు, శిలువ మీద మా కొరకు యాగముగా సమర్పించుకున్నావు, బలి అయ్యావు, రక్తమంతా కాల్చావు, ప్రాణం పెట్టావు. నీ గుణాతిశయము యేసు ప్రభు. దాన్ని మనం ఇప్పుడు ప్రభు మనకు చేసిన గుణాతిశయములను, అంటే ఆయన చేసిన పనులను, ఆయన క్వాలిటీస్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు, మేము మునుపు ఇలా ఉంటేమే, ఇప్పుడు ఇలాగ చేశావు, మునుపు ఇలా ఉంటేనే ఇప్పుడు మమ్మల్ని ఇలా చేశావు, కాబట్టి నీకు వందనాలు ప్రభువా అని మనం ప్రభును ఆరాధించబోతున్నాం. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, ఆరాధించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కుటుంబాల్లో, ఫ్యామిలీస్లో, మీ ఇంట్లో కొంచెం పాజ్ పెట్టుకోండి. కుటుంబంలోని వారందరూ ఆరాధన చేస్తారు కదా, చేసిన తర్వాత రక్షణ పొందిన వారందరూ ఆరాధించండి, మళ్ళీ ఆన్ చేసుకోండి, ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అలా చేద్దాం. మనందరం కలిసి ఆరాధించినట్లుగా సియోని గీతంలో నుంచి 151వ పాట, యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని, 151 పాడుకుందాం. యేసును అంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, వందనమర్పింతు కృప నొందితి, తన రాజమందున చేరితిని, వందనమర్పింతు కృప నొందితి, తన రాజమందున చేరితిని, తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే, తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే, చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే, చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళును నూతన వస్త్రమొసగే, వందనమర్పింతు కృప నొందితి, తన రాజమందున చేరితిని, వందనమర్పింతు కృప నొందితి, తన రాజమందున చేరితిని, దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే, దోషములు క్షమింపబడే, నా పాపము
సృష్టినైతిని పాపపు శిక్ష తొలగే నేను తన సృష్టినైతిని రాజుగా చేసి యాజకునిగను పాడెద హల్లెలూయా రాజుగా చేసి యాజకునిగను పాడెద హల్లెలూయా వందనమర్పింతు కృపనొందితి తన రాజమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజమందున చేరితిని ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను వందనమర్పింతు కృపనొందితి తన రాజమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజమందున చేరితిని. మనము బల్ల కొరకైన వాక్యం వినకముందు బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని వాక్య భాగాలు చూసుకొని మనల్ని మనమే పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా మనము బలలో పాల్గొనటానికి దేవుడు మనకు సహాయపడును గాక. ఈ మధ్యాహ్న ధ్యాన నిమిత్తమై మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకొక వాక్య భాగము ఇదే హెబ్రీ 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు కూడా చదువుకుందాం. 28-29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు దేవా, దయగలిగిన తండ్రి, ఈ మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామంలో మేము మీ పాద సన్నిధిని మరొకసారి కోరుకుంటూ వస్తున్నాం. ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని క్షమించి యేసుక్రీస్తు వారిలో మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణను బట్టి
పరలోక రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా మీరే మాకు మీ వాక్యాన్ని బోధించండి. అయోగ్యుడను అపాత్రులను ప్రభా మీ శిలువ మరుగున నన్ను దాచి ప్రభా మీరే మీ వాక్యాన్ని తెలియజేయవలసిందిగా, మీ మాటను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యోహాను సువార్త 15:5 ప్రకారం ప్రభా మీరు లేనిదే మేమేమీ కూడా చేయలేమని ఒప్పుకుంటూ మీపైనే ఆధారపడుతూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి కొన్ని ఆలోచనలు దైవచిత్తమైతే మనం కలిగి ఉందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక గొప్ప గని అని చెప్పొచ్చు. దీంట్లో ఎన్నో విలువైనటువంటి సత్యాలు మనం ఉన్నట్టుగా మనం చూస్తాం. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము ముఖ్యంగా చూసేది మరి చలించే లోకంలో క్రీస్తుపై మనకు నిశ్చలమైనటువంటి విశ్వాసము, అన్షేకన్ ఫెయిత్ ఇన్ ఎ షేకింగ్ వరల్డ్ అని చెప్పవచ్చు. మనం ప్రపంచమంతా చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మరి చలించేదిగా లేక కంపించేదిగా ఉంటుంది. ముఖ్యంగా మన పరిస్థితుల్లో చూస్తుంటున్నప్పుడు మన అదుపులోని లేనటువంటి విషయాలు అనేకములు అని మనము ఈ గత 5-6 నెలలుగా 8 నెలలుగా మనం గమనిస్తూ వస్తుంటున్నాం. ప్రభు కృప వలన మనల్ని ఈ 9వ మాసానికి ఈ సంవత్సరం 2020కి మనల్ని ప్రభు తీసుకొచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. చలించే లోకంలో లేక ఇన్ ఎ షేకింగ్ వరల్డ్ హౌ డు వి హ్యావ్ అన్షేకబుల్ ఫెయిత్, మరి నిశ్చలమైనటువంటి విశ్వాసము, నిశ్చలమైనటువంటి రాజ్యము మనం ఎలాగ పొందాలి? దేవుని వాక్యంలో మనం చదివిన వాక్య భాగంలో యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని మనము చదివాము ఇందాక. యేసు వైపు చూస్తూ మనకు నియమించబడినటువంటి మన కొరకై ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని చిత్తమైతే మరి ఈ 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేక విషయాలను మనం చూస్తాం. ముఖ్యంగా 2 ముఖ్యమైనటువంటి ఆలోచనలు మనము చూస్తుంటున్నాము ఈ వాక్య భాగంలో 12వ అధ్యాయం అంతట్లో కూడా. మొట్టమొదటిగా పందెం అనేది రేస్. గాడ్ హెస్ కెప్ట్ ఎ రేస్ ఫర్ అస్. దేవుడు మనకు ఒక పందాన్ని లేక ఒక పరుగు పందెం అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఆ పందాన్ని గురించి మనము చూస్తుంటున్నాం. ముఖ్యంగా మరి రోమీలు కానీ గ్రీకులు కానీ వీళ్ళంతా కూడా మరి స్పోర్ట్స్ క్రీడలకు లేక ఇటువంటి వాటన్నిటికి చాలా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు మనము వాళ్ళ యొక్క కల్చర్లో వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి పందెము మన క్రైస్తవ జీవితాన్ని, మన యొక్క యాత్రను ఒక పందెముతో మరి పోల్చి ఇక్కడ రాస్తున్నట్టుగా, మరి గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండవ విషయము మనం గమనించేది ఏంటంటే మనకు నియమించబడినటువంటి పందెం ఒకటి, రెండవది మన ముందున్నటువంటి మనకు ఫ్యూచర్లో మనకు దేవుడు ఇస్తున్నటువంటి మరి ఆ రాజ్యము, దానికి మనము పౌరులుగా ఉండాలి. మన పౌరస్థితి మరి దానికి తగినట్టుగా ఉండాలి. పౌరులుగా లేకపోతే ఆ దేశాన్ని నువ్వు రిప్రజెంట్ చేయలేవు. నువ్వు ప్రతి క్రీడాకారుడు, ప్రతి అథ్లెట్ కూడా మరి ఒక మెడల్ కానీ ఏదైనా పొందినప్పుడు ఆయన దేశానికి ఎంతో గౌరవం వస్తుంది. కాబట్టి వాళ్ళ దేశానికి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ మెడల్స్తో వచ్చినప్పుడు వాళ్ళని చాలా గొప్పగా గౌరవిస్తారు, వాళ్లకు చాలా బహుమతులు ఇస్తారు దేశంలో కూడా. ఎందుకంటే వాళ్ళ దేశానికి లేక వాళ్ళు ఉన్నటువంటి ఆ టౌన్కు వారు గొప్ప పేరు తెచ్చారు కాబట్టి. అదేవిధంగా మరి ఆ దేశాన్ని రిప్రజెంట్ చేయాలంటే మొదట ఆ దేశానికి పౌరుడుగా ఉండాలి. మనం కూడా మనము పౌరసత్వం కలిగి ఉండాలి. పరలోక రాజ్యంలో మనం పౌరులుగా ఉండాలి. ఏ విధంగా దేవుని కృప వలన మనము ఆ విధంగా అయ్యాము. కాబట్టి మనం కొన్ని విషయాలు 12వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినట్లయితే అనేక విషయాలు ఉన్నాయి. మొదటిగా
సాక్ష్య సమూహము మన చుట్టూ ఉన్నట్టుగా గమనిస్తుంటున్నాం. రెండవది, యేసు వైపు చూడాలని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మూడవది, మనము ఓపికతో పరిగెత్తాలని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. నాలుగవది, అలసట పడక అని మనం చదువుతాం 3వ వచనంలో. అలసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పరిస్థితి ఏర్పడుతుంది. మరి మన ఒక పందెం అని ఆలోచించినప్పుడు మరి ఆ పందానికి అందరూ కూడా రెడీ అవుతారు. దాంట్లో కొంత అలసిపోయి మరి పడిపోయే అవకాశం కూడా ఉంది. ఐదవదిగా, విసుకకుండా అనేసి రెండు సార్లు మనకు ఈ మాట మనకు వినిపిస్తుంది, మనం చూడగలం. ఆరవది, మనము పాపాన్ని ఎదిరించాలి అని ఈ వాక్య భాగంలో మనకు దేవుడు రిమైండ్ చేస్తున్నాడు. 12 విషయాలు ఉన్నాయి, అన్నీ మనం చూడలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ వాటిని మనం లిస్ట్ అనేది చేసి మనం చెప్పినట్టుగా రోమియోలో రాసిన పత్రిక 12వ అధ్యాయము చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మరి గ్రంథకర్త మరి చాలా ముఖ్యమైన విషయాలు దీంట్లో ఇమిడ్చి పెట్టాడు మనకు. దీంట్లో అందుకే దీన్ని ఒక మైన్ లేక గనిగా మనము అనుకోవచ్చు. గమనించండి. 6, పాపమును ఎదిరించే విషయం మనం చూస్తాం ఇక్కడ. పాపాన్ని ఎదిరించి యేసు ప్రభు అయితే మన కొరకై పాపాన్ని జయించినాడు. మన కొరకై ఆయన రక్తాన్ని కార్చాడు. హీ ఎండ్యూర్డ్ ద క్రాస్. హీ షెడ్ హిజ్ ఓన్ ప్రెషస్ బ్లడ్. 7వది, మన శిక్షాఫలముకై మనము సహించుట. మనము శిక్షించబడినప్పుడు మనము ఫలం పొందే వాళ్ళగా ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శిక్షిస్తాడు. 8వదిగా, మనము సమాధానం కలిగి ఉండాలి. 9, పరిశుద్ధత కలిగి ఉండాలి. 10వది, మరి చేదైన వేరు విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో చేదైన వేరు ఏదైనా ఉందా? దాని ద్వారా మరి అపవిత్రత కలిగే అవకాశం చాలా ఉంది. అందుకు చేదైన వేరు, అపవిత్రత, ఈ 2 విషయాలు కలిసి ఉంటాయి. 11వదిగా, ఏశావు స్వభావం. భ్రష్టుడయ్యాడు. మరి ఏశావు యొక్క జీవితాన్ని గురించి మనము ఒక వార్నింగ్ లాగా మనం పొందాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయనలాగా ఉండొద్దండి. మారుమనస్సుకై ఆయన మరి కోరినాడు, కానీ ఆయనకు దొరకలే. మనకైతే యేసు ప్రభువులో మనకు మారుమనస్సు మనము పొందే అవకాశం ఉంది. పొందాం. ఇంకా ఎవరైతే పొందలేదో పొందవాలి. కాబట్టి 12వదిగా, ఆఖరిగా, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము అన్నట్టుగా మనము 29వ వచనంలో చదువుతాము. ఇది మరి డీటెయిల్డ్గా మనము చూసుకోలేకపోయినా కానీ మనకు పరుగు పందెము, మన పౌరస్థితి, ఈ 2 విషయాల గురించి మనము దేవుని చిత్తమైతే కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటాము. ప్రభు చిత్తమైతే చూడండి. మొట్టమొదటిగా మరి మనం ఒక పరుగు పందెము అన్నప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తే పరిస్థితి అది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అని మనకు రాయబడింది. దీంట్లో మనకు ఏం తెలుస్తుందంటే, మనం పరిగెత్తేటప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పరిగెత్తి దానికి ఓర్పుతో పరిగెత్తాలి. మరి తర్వాత అలసిపోయి కొంతమంది పడిపోయే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇంకా రెడీ అవుతున్నప్పుడే కొంతమంది ఆ ఎండకు కానీ లేక ఆ స్ట్రెయిన్కి తట్టుకోలేక చాలామంది పడిపోతారు. తర్వాత ట్రైనింగ్ జరిగేటప్పుడు వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఏ విధంగా వాళ్ళు తరబిదు అవుతారంటే, వాళ్ళు బరువులు పట్టుకొని లేక వాళ్ళ దగ్గర ఉంచుకొని పరిగెత్తే వాళ్ళుగా ఉంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెయిన్ తీసుకుంటేనే వాళ్ళు పరిగెత్తడానికి ప్రాక్టీస్ అయ్యి ఆఖరికి వాళ్ళు పరిగెత్తే కాంపిటీషన్ వచ్చినప్పుడు బరువులు లేకుండా ఆ బరువులన్నీ కూడా తీసివేసి వాళ్ళు ఈజీగా పరిగెత్తడానికి వాళ్ళకు అవకాశం వీలవుతుంది. కాబట్టి వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళు బరువులు ఉంచుకున్నా కానీ యాక్చువల్ పరిగెత్తే పందెంలో వాళ్ళు ఆ బరువులు పెట్టుకోకూడదు. కాబట్టి మనము
మన ఈ పరుగు విషయాన్ని లేక పందెం విషయంగా మనము చూసినట్లయితే మనము మొట్టమొదటిగా మరి చూసేదేంటి, మన చుట్టూ ఉన్నటువంటి మరి మనకున్నట్టు దేవుడు ఇచ్చినటువంటి సాక్షి సమూహము మనం గుర్తుపెట్టుకోవాలి. సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో మనకు చేయబడింది. ఇంగ్లీష్లో మనకు బైబిల్లో దేర్ ఫోర్ అని స్టార్ట్ చేశారు. దేర్ ఫోర్ అన్నప్పుడు అంటే అంతకుముందు ఉన్న విషయాలను బట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లనే మనల్ని ఆవరించింది. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి, 3 విషయాలు. మొట్టమొదటిది, మన చుట్టూ దేవుడు సాక్షి సమూహాన్ని పెట్టాడు. వాళ్ళ జీవితాన్ని మనం ఎందుకు చూడాలి అంటే, వాళ్ళు విశ్వాస జీవితంలో ఏ విధంగా కొనసాగారో వాళ్ళని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మనకు సాక్షులుగా ఉన్నారు. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. సాక్ష్యం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. గాడ్ ఈస్ గివింగ్ టెస్టిమనీ, ఈజ్ టెస్టిఫైయింగ్, సో హీఈస్ ద విట్నెస్. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళంతా కూడా అంటే విశ్వాస వీరులంతా కూడా 11వ అధ్యాయంలో ఉన్నవాళ్ళు మనకు సాక్షులుగా ఉంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళు మన జీవితాలను ఇక్కడ చూస్తూ అక్కడి నుంచి తొంగి చూస్తున్నారని కాదు, అంటే ఒక మాదిరిగా లేక ఒక సాక్ష్యంగా వాళ్ళు నిలబడి ఉన్నారు మన కొరకై. కాబట్టి సో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మంచి మాటను మనం చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో మనం లేఖనాలని ఎందుకు చదవాలి, లేక ఓల్డ్ టెస్టిమెంట్ లేక పాత నిబంధన లేక దేవుని వాక్య భాగంలో ఉన్నటువంటి అంటే యోహాను సువార్త 3:16 చదివితే మనం రక్షింపబడలేమా? ఇంకా మరి మొత్తం బైబిల్ ఎందుకు చదవాలి? ఎందుకంటే లేఖనములు సో 15:4 రోమా 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎందుకు వ్రాయబడినాయి? పూర్వం కలిగినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే మనము ఓర్పు మనము చూడొచ్చు, లేఖనాలు మనకు ఆదరణ కూడా నిరీక్షణ కూడా మనకు ఇచ్చేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సాక్షులంతా కూడా మనకు ఏమని చెప్తుంటున్నారు? దేవుడు నమ్మదగినవాడు, ప్రభు కొరకై ప్రాణాలు కూడా పెట్టటము అది స్టిల్ ఇట్ ఈస్ లెస్. అంటే ప్రభు కొరకై ప్రాణాలు కూడా పెట్టారు వాళ్ళు. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు కొరకై మనం ఏమైనా ఇవ్వచ్చు. ప్రభు యొక్క దేవుని యొక్క ప్రణాళికల నిమిత్తమై మనము మన జీవితాలని లేక మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా మనం ఉండాలి అని ఈ సాక్షులు మనకు ఎంకరేజ్మెంట్గా ఉన్నారు. ఓర్పుకు చిహ్నంగా ఉన్నారు. మరి ఓర్పుకు, సహనానికి, తర్వాత యాజ్ అన్ ఎంకరేజ్మెంట్ టు అస్. సో మన చుట్టూ ఉన్నటువంటి సాక్ష్య సమూహము మనకు ఆ విధంగా సహాయపడుతుంటుంది మన జీవితాల్లో కూడా. మరి మనకి ఎన్నటువంటి పరిస్థితులు, మనల్ని కదిల్చే పరిస్థితులు లేక మన చేతుల్లో లేవు అన్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నా కానీ మనము ప్రభువుని నమ్మవచ్చు. మన సాక్షి సమూహాన్ని చూసి మనము ఎంకరేజ్మెంట్ తీసుకుందాం. రెండవదిగా మరి ఈ వీళ్ళు ఏం చేస్తుంటున్నారు? సులువుగా చిక్కబెట్టు పాపములను విడిచిపెట్టి. ఇవి ఏంటి ఈ పాపాలు అనేది మనకు తెలియదు. అవి మరి 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి ఎక్కువ చెప్పబడ్డాయి కాబట్టి మనము విశ్వాసం అనేది విషయంగానే కూడా మనం తీసుకోవచ్చు. అంటే మనం విశ్వాస విషయంలో మనము తక్కువ పడకూడదు. ఎందుకంటే మనకు ఆఖరి దాకా ప్రభు కూడా మరి యేసు ప్రభు కూడా పేతురును చూసి మరి ఆయన విశ్వాసం కొరకే ప్రార్థించాడు. ఆయన విశ్వాసాన్ని మళ్ళీ రెస్టోర్ చేశాడు. పేతురును తిరిగా ఆయన రెస్టోర్ చేసి
ఆయన వెనుకజారినటువంటి జీవితాన్ని నుంచి మరి ఆయన తిరిగి తీసుకొచ్చి దగ్గర తీసుకున్నాడు. అండ్ పేతురు మళ్ళీ ప్రభు కొరకై ధైర్యంగా నిలబడేవాడుగా ఆయన జీవితాన్నే ప్రభు కొరకై అర్పించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. సో ఈ సిలువుగా చిక్కబెట్టే పాపంలో మరి అవన్నీ తీసేయాలి. యాక్చువల్గా అది ట్రైనింగ్లో వాళ్ళు వాడొచ్చేమో కానీ మరి యాక్చువల్ ప్రాక్టీస్లో లేక యాక్చువల్గా వాళ్ళు పరిగెత్తే ఆ కాంపిటీషన్ వచ్చినప్పుడు అవన్నీ కూడా పక్కకు పెట్టేసేయాలి. అంటే మన జీవితాల్లో కూడా మనకు మన అలాంటి బరువులు ఏమైనా ఉంటే లేక అలాంటి మనల్ని వెనుక్కు తీసేటువంటి లేక మనల్ని స్లో చేసే విషయాలు ఏదైనా మన జీవితాల్లో ఉంటే అది పాపమే కావచ్చు, లేక మంచి విషయమైనా సరే అది అనవసరమైనటువంటి విషయాలు ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే చాలా అనవసరమైనటువంటి విషయాలు మన జీవితంలో ఎక్కువ క్రౌడ్ అయినట్లయితే మనము ఏది ముఖ్యమో అది చేయలేకపోతుంటున్నాం. మరియా అది కోరుకుంది. సో యేసు ప్రభు మరియను అది మరి మార్తా మరియల విషయంలో మరియను అప్రిషియేట్ చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మార్తా నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, మరి అయితే ఏది ఇంపార్టెంటో అది కోరుకుంది. సో వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మేరీ హ్యాస్ చోజన్ దట్. మనం కూడా మరి మన జీవితాల్లో నేను కూడా చెప్పుకుంటున్నాను, మరి అనేక విషయాలు కలిగి ఉండి మనం ప్రభుకు మెప్పుగా ఆయన మెచ్చుకునేలాగా మనం జీవించటం లేదేమో. అనేక విషయాలను మన తలలో పెట్టుకొని మన సమయం అనంతా కూడా మనము ఇంపార్టెంట్ విషయాలకు పెట్టకుండా మరి అన్ఇంపార్టెంట్ విషయాలకి పెట్టి ఆత్మీయంగా మనకేది సహాయపడుతుందో వాటిని విడిచిపెట్టి మిగతావన్నీ చూసుకుంటున్నామేమో, వాటి వల్ల మనకు ఉపయోగం లేదేమో. కాబట్టి మనము గమనించాలి, మన జీవితాల్లో సులువుగా మనల్ని చిక్కును పెట్టే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఎనీ సిన్ దట్ ఈజీలీ ఎంటాంగిల్స్ us, any disobedience that easily slows us down and draws us away from the faith. So we should examine our lives. మనం కూడా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి దేవుని వాక్యపు వెలుగులో. సులువుగా చిక్కబెట్టు పాపమును విడిచిపెట్టి మరి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? యేసు వైపు చూడాలి. మనం పందానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. సో మనం ఇప్పుడు పందెంలో యాక్చువల్గా పరిగెత్తాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎందుకు యేసు వైపు చూడాలి? అంటే ఆయన హీఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త, మన విశ్వాసానికి ఆయన దాన్ని కొనసాగించేవాడు. ఆఖరి దాకా మనల్ని తీసుకువెళ్ళేవాడు ఆయనే. తన రాజ్యంలోకి ఆయన తీసుకువెళ్ళేవాడు ఆయనే. తన రాజ్యాన్ని ఆల్రెడీ మనకి ఇచ్చాడు. లోకసువార్త 10వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో మీ పేర్లు రాయబడ్డాయి. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు పరలోక రాజ్యంలో మన పేర్లు రాయబడ్డాయి. ఎవరైతే ఇంకాను యేసు ప్రభువుని అంగీకరించలేదో వాళ్లకు మనము చెప్పవలసిన మాట ఇదే, పరలోక రాజ్యంలో వాళ్ళ పేర్లు రాయబడాలి. నమ్మిన వారు ఈ విషయాన్ని విశ్వాసంతో ఉంచాలి. ఇంకా ఎవరైతే నమ్మలేదో ఈ వాక్యాన్ని నువ్వు వింటుంటే నువ్వు తప్పక యేసు ప్రభువుని అంగీకరించాలి. ఎక్కువ సమయం లేదు, దయచేసి గమనించండి. మనకున్న పరిస్థితులను చూస్తే మనకు ఎక్కువ సమయం, ఇంకా ఎక్కువ గోజాడి చేసే అంత ప్రతిదీ కూడా మనం అవకాశాన్ని తీసుకోవాలి. ప్రతి అవకాశం దేవుని వాక్యాన్ని వినటానికి కానీ, మరి ఆచరించటానికి కానీ, మరి ఒబే చేయటానికి కానీ మరి మనము ఎక్కువ టైం తీసుకోకూడదు. ఇప్పుడు అంత టైం లేదు మనకు. కాబట్టి త్వరపడి మనము ప్రభు దగ్గరికి రావాలి. ఇంకను మనము డిలే చేస్తూ ప్రభు దగ్గరికి వస్తే ఏంటి, నేను లైఫ్లో ఇచ్చేయాలంటే ఏది చేయలేవు. ఇప్పుడు అంతా లాక్డౌన్లు, ఇప్పుడు లాక్డౌన్ లిఫ్ట్ అయినా కానీ మరి అన్ని ఆంక్షలు, అన్ని పరిస్థితులు, మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రభు గొప్పవాడు, మనల్ని
భద్రంగా ఉంచాడు. మన పనులు మనం మొదలు పెట్టడానికి కూడా మరి దేవుడు కృప చూపుతున్నాడు. మరి ప్రభుకు స్తోత్రంలో. సో యేసు వైపు చూసు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు మనం యేసు వైపు చూడాలి? ఆయన మన విశ్వాసానికి మరి ఆయన కర్త. ఏ విధంగా చేశాడు? ఏ విధంగా చేశాడు క్లుప్తంగా మనం చూసుకుందాం. ఆయన ఈ వాక్య భాగంలోనే ఉంది, దాన్ని మట్టుకి మనము పరిమితమై ఉంటాం. ఎందుకంటే మనం అనేక వాక్య భాగాలు చూడొచ్చు, కానీ ఈ వాక్య భాగం నుంచే చూద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. యేసు ప్రభు చేసినటువంటి విషయాలు కొన్ని ఇక్కడ రాయబడ్డాయి. ముఖ్యమైనటువంటిది ఏంటి? మరి ఆయన అవమానాన్ని, తనకు కలిగినటువంటి నింద, అవమానం నీ కొరకై నా కొరకై ఆయన నింద పొందాడు. మన కొరకై ఆయన శ్రమనందినవాడు. ఆయన మన కొరకై యెషయా 53వ మరి ఆ ప్రవచనంలో మనము చూస్తుంటున్నాం. మన కొరకై మన పాపముల నిమిత్తమై ఆయన ఏ విధంగా శిక్ష పొందాడు, మనకు సమాధానార్థ బలిగా ఆయన ఏ విధంగా అయ్యాడు, మనకు సమాధానం ఇచ్చాడు, మన నిందను ఆయన తీసుకున్నాడు. పనిష్మెంట్ మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన పొందాడు. ఆయనకున్నటువంటి ఆయన సమాధానానికి అధిపతి, ఆయన సమాధానాన్ని మనకిచ్చాడు. ఆ విధంగా మనము యేసు ప్రభు చేసినటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాము. ఆయనకు ఉంచబడిన ఆనందం కొరకై అన్నాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. రోమిలో ఒక కీర్తన 16లో మనం చూస్తాం. ఒక్క మాట చూద్దాం. 16 మరి అది కూడా ఒక ప్రవచనంగా మెస్సియానిక్ ఇష్యూస్ మనం అక్కడ చూస్తాము కొన్ని విషయాలు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయో 11వ వచనం, 16 కీర్తన 11. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. యేసు ప్రభు మనకు అవి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మన పాపాన్ని అంతటినీ క్షమించి ఏ విధంగా క్షమించాడు ఇప్పుడు. సో ఆయనకు ఉంచబడినటువంటి ఆ ఆనందాన్ని విషయంగా మరి ఆయన అవమానం కూడా పొంది, ఆ అవమానం పొందటంలో మరి అవమానము అది ఆయన ఓర్చుకున్నాడు. అవమానమును కూడా నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి హీ హెస్ ఎండ్యూర్డ్ క్రాస్. ఇంకా దానికి దట్ ఈస్ ద హైయెస్ట్. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరికంటే కూడా గొప్పవాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన సిలువను సహించాడు. నీ కొరకై నా కొరకై మరి ఆయన మరి మనకు విజయాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము ధైర్యం పొందొచ్చు, ఆదరణ పొందొచ్చు. యేసు వైపు చూసి మన పరుగు పందెం మనం కొనసాగించవచ్చు. మన కొరకై ఆయన చేసినటువంటి విషయాలు చూడండి. మరి సిలువను సహించి మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మనము యేసు ప్రభు యొక్క కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి దాని ద్వారా మనము ఎంకరేజ్ చేయబడతాం. ఎందుకంటే అది హైయెస్ట్. ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం ఆసీనుడయ్యాడు. ఆయన కుడిపార్శ్వం ఉండి ఆయన నీ కొరకై నా కొరకై విజ్ఞాపన చేస్తున్నాడని వేరే వాక్య భాగాల్లో మనం చూస్తాం. హెబ్రీయుల రాసిన 1వ అధ్యాయంలో, తర్వాత 1వ యోహాను 2వ అధ్యాయంలో మనము ఈ మాటలన్నీ కూడా చూస్తాం. తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకై నా కొరకై విజ్ఞాపనలు చేస్తుంటున్నాడు. మన నిమిత్తమై ఆయన మన కేసును మనకు అడ్వకేట్గా మన కొరకై ఆయన మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటున్నాడు. మనల్ని ఆ విధంగా వదిలిపెట్టడం లేదు. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క పరుగులో, మన యొక్క లేక ఈ పందెంలో మనము నిలకడగా ఉండాలని మనం దేవుని వాక్యం ద్వారా మరి ఇప్పుడు ఏ విధంగా మనకది ఆయనను లుక్ అంటు మీ అండ్ బీ సేవ్డ్. లుక్ అంటు మీ, యేసు వైపు చూచు. లుక్ అంటు మీ అన్నప్పుడు యేసు వైపు చూచు అంటే ఆయన ఫోటో మీద చూడాలని కాదు. ఫోటో ఎట్లుంటుంది కూడా మనకు తెలియదు. కానీ లుక్ అంటు మీ అంటే యేసు వైపు చూచు అంటే విశ్వాసాన్ని పెట్టాలని, యేసుపై విశ్వాసం పెట్టు అని అర్థం. సో మనకు
ఇత్తడి సర్పాన్ని గురించి మనకు తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-16 వచనాల్లో ఆ విషయం తర్వాత నంబర్స్ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కూడా మనము మరి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి ఎత్తినప్పుడు ఎవరెవరైతే విష సర్పం గుండా మరి వాళ్ళు కాటు పొంది ఉంటున్నారో వాళ్ళు చావకుండా ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు అది వాళ్ళంతా కూడా బాగయ్యారు. అది యేసు ప్రభు యొక్క సిలువను గురించి మనకు తెలియజేస్తుంది. కాబట్టి హీ ఈజ్ ఎండ్యూర్డ్ ద క్రాస్. నీవు నాకు ఇచ్చినటువంటి అన్నీ కూడా నేను చేసి ముగించాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆఖరిగా అంటే ఈ భాగంలో మనం యూదా 24లో కూడా చూస్తాం. అదేంటి, మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గలవాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమ. సో మనల్ని నిర్దోషులుగా పెట్టడానికి మరి యేసు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను సైతానుడు వేసే ఎటువంటి తొందర వచ్చినా కానీ సరే, ఎటువంటి ఆటంకం వచ్చినా సరే, ఎటువంటి డిస్కరేజ్మెంట్ వచ్చినా సరే, మనం మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటి, యేసు ప్రభు నా కొరకే అవన్నీ చేసి ముగించాడు. హీ హ్యాస్ ఫినిష్డ్ ఇట్. సో యూ కెన్ సే సైతాన్కు మనము ఆ విధంగా చెప్పవచ్చు. శోధనలో ప్రవేశించడం ప్రార్థించమన్నాడు. ప్రార్థనలోనే మనము జయించగలము. ప్రార్థనలోనే మనము మరి ప్రభు ఆ యొక్క సైతాన్పై విజయాన్ని మనం పొందేవాళ్ళగా ఉంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు చూసుకొని మనము ముందుకు సాగుదాము. మరి మన పౌరస్థితి విషయంగా మనం చూసినట్లయితే మరి అట్లీస్ట్ ఒక 3 విషయాలను మనము చూసేవాళ్ళుగా ఉంటున్నాం. అదేంటంటే మరి ఏశావు యొక్క జీవితాన్ని మనపై ఉంచుతుంటున్నాడు. ఏశావు యొక్క జీవితాన్ని మనల్ని ఎందుకు ఉంచుతున్నాడు? మనం చూసినట్లయితే ఆయన విశ్వాసం ఉంచలేదు, మారుమనస్సు పొందలేదు. 17వ అధ్యాయం చూసుకోండి, చూడండి. 15వ వచనంలో మనం పరిగెత్తి లేక ఈ పందాని యొక్క గురి ఏంటి? 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం గమనించండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరేదైనా మొలచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూసుకోనండి. ఎవరు ఒక్క పూట కొరకై జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినట్టు ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. దిస్ ఇస్ అ గోల్. మన పందెంలో, మన పరుగులో, మనకున్నటువంటి రేస్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేదైన వేరు అంటే బిటర్ రూట్ అంటే మనకున్నటువంటి విషయాల్లో లేక మనం చేసే విషయాల్లో, అది పాపం చేతనైనా సరే, లేక అవిధేయత చేతనైనా సరే, లేక కలహం వలన అయితే సరే, సమాధానం లేని విషయాలను అయితే సరే, ఇంకేదేదో మరి చేదైన వేరు ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అంతా కూడా కంటామినేట్ చేసేస్తుంది, కలుషితం చేసేస్తుంది, అపవిత్రపరుస్తుంది. కాబట్టి అటువంటి అపవిత్రత మనకు ఏమైనా ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఏశావు వంటి మరి జీవిత విధానం ఉందా? ఏశావు యొక్క స్వభావం ఎలాంటిది? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉన్నాడని జాగ్రత్త పడుడి. మనం ప్రభువు దగ్గరకు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభా, మరి ఈ పరుగులో ఉన్నాను, ఈ పందెంలో ఉన్నాను, నాకు నా పౌరస్థితి మీ దగ్గర, మీ యొక్క రాజ్యంలో 28-29 వచనానికి మనం వద్దాము త్వరలోనే. మనము ఆ పౌరస్థితి కలిగి ఉండాలంటే ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండకూడదు. 17వ వచనంలో ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు దాని కొరకు మరి ఆయన శ్రద్ధతో వెతికినాడు. అప్పుడు ఏశావు కూడా అంత బ్యాడేం కాదేమో, కానీ కేర్లెస్, కానీ దాంతో పోగొట్టుకున్నాడు. కన్నీళ్లతో వెతికాడు. తన తండ్రికి ఇష్టడైన వాడు,
హంటింగ్ చేయటంలో ఆయన మరి నేర్పరి. సో నేర్పరినటువంటి వేటగాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ తన జ్యేష్ఠత్వాన్ని చాలా చీప్గా చూశాడు. అంటే దేవుని కృపను హీ హెస్ ట్రీటెడ్ ఇట్, రాదర్ హీ హెస్ ట్రాంపుల్డ్ ఇట్. సో దేవుని కృపను మనం కూడా చాలా జాగ్రత్తగా విలువ చేసి మనము దేవుని కృపలో మనం ఉండాలి. దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు, కానీ మనము దేవునికి వ్యతిరేకంగా, దూరంగా, అవిధేయులుగా అట్లా జీవించకూడదని మనము దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు, 17వ వచనం. కాబట్టి మారు మనస్సు ఎప్పుడైతే మనం మారు మనస్సు పొంది ప్రభువుకు దగ్గరగా జీవించే సమయం ఇది, ఇంకెక్కువ సమయం లేదు మనకు. కాబట్టి మారు మనస్సు పొంది ప్రభు దగ్గరగా వచ్చి మరి ఆయన ఇష్టమైన రీతిగా మనం జీవించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది దేవుని కృప వలన మనకు. సో ఈ విషయంగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనకు ఆల్రెడీ దేవుడు మనకిచ్చాడు ఆ యొక్క అవకాశం. ఎలాగూ యేసు ప్రభు దగ్గర మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మరి మనము తిరిగి జన్మించినప్పుడు మనం దేవుని బిడ్డలు అవుతుంటున్నాము. యోహాను సువార్త 1:12 ప్రకారము మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో, ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తామో, మన నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం దేవుని బిడ్డలు అవుతుంటున్నాం. ఇప్పుడు మనము మరి ఏశావు జీవితాన్ని చూసిన తర్వాత ఇంకొక 2 విషయాలు మటుకు చూసుకుందాం. అదేంటి, మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు యేసు వైపు అని చూసుకున్నాము, కానీ ఈ వాక్య భాగంలో మనకు 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే 24వ వచనం దాకా మనకు సీనాయి పర్వతము, తర్వాత సియోన్ పర్వతాన్ని గురించి మనకు 2 పర్వతాల గురించి మనకు చెప్తుంటున్నాడు. సీనాయి పర్వతం, సియోన్ పర్వతం. సీనాయి పర్వతం దేని గురించి? సీనాయి పర్వతం భయంకరంగా, అసలు దేవుడు మరి తన ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇస్తున్నాడు కాబట్టి మోషే అంటున్నాడు, వణుకుపోతున్నాడు, ఐఎమ్ ట్రెంబ్లింగ్ అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి ఆ సీనాయి పర్వతము మనకు ధర్మశాస్త్రాన్ని గురించి తెలియజేస్తుంది. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. మనకు సమయం లేకపోవచ్చు అవన్నీ చూడటానికి. 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తుంటున్నాము. ఈవెన్ ఎవరు కూడా అక్కడికి రాకూడదు. ఎవరైనా దాన్ని ఆ యొక్క పర్వతాన్ని ముట్టినట్లయితే, లేక ఏ జంతువైనా సరే అక్కడికి వచ్చి ముట్టినప్పుడు దాన్ని చంపవలసిన మరి ఒక నిబంధన కూడా అక్కడ రాయబడింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీనాయి కొండ యొక్క టెర్రర్ ఎంత డేంజరస్గా ఉందంటే 18వ వచనంలో మనం చూస్తాం. స్పృశించి తెలుసుకున్నట్టు మండుచున్నట్టు కొండకు అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చింది లేదు. ఇవన్నీ చాలా డేంజరస్. ఎందుకు? ఒక జంతువైనను అక్కడ తాకినట్లయినా రాళ్లతో కొట్టబడాలని ఆజ్ఞాపించి, వారు తాళలేక వాళ్ళంతా కూడా ఏమని చెప్పారు? బ్రతిమాలుకున్నారు. ఏమని? ఏ మాట మాత్రం ఇంక చెప్పవద్దు అని బ్రతిమాలుకున్నారు. మోషే కూడా నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాడు అన్నాడు. సో ఇప్పుడైతే 22వ వచనము, ఇప్పుడైతే సియోనును కొండకును, జీవం గల దేవుని పట్టణమునకును, అనగా పరలోక యెరూషలేమునకు మరి మనం వచ్చుంటున్నాం. ఎట్లా? వేవేల కొలది దేవతల, క్షమించండి, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడినట్టు జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతుల ఆత్మ యొద్దకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు,
హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కొరకు మీరు వచ్చుంటున్నారు. సో మనం ఇప్పుడు సీనాయి పర్వతం, సియోను పర్వతం, పరమ సియోను పర్వతానికి మనం వచ్చి ఉంటున్నాం. అక్కడ ఎవరున్నారు? ఇక్కడ చెప్పబడిన వాళ్ళంతా ఉన్నారు. నువ్వు నేను యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే మనం దాంట్లో పౌరులం ఆల్రెడీ, మనం దాంట్లో ఉన్నాం ఆల్రెడీ. మనకు దేవుడు ఆ వాక్యాన్ని మరి ఈ సియోను పర్వతంలో మనకి సీనాయి పర్వతంలో ధర్మశాస్త్రం చాలా డిఫికల్ట్ టు కీప్. అయితే సియోను పర్వతంలో మనకు యేసు ప్రభు ద్వారా కృప మనకు మనం కృపను చూడగలుగుతుంటున్నాం. యేసు ప్రభులో మనకు విడుదల, పాపం నుంచి విడుదల, నూతన నిబంధన కృప, నూతన నిబంధన రక్తాన్ని మరి ఆయన చెందించుంటున్నాడు. మన పట్ల ఉంటుంది అక్కడ. మనం ఇవన్నీ కూడా మరి బెనిఫిట్స్ మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క మరి మన పితరులంతా కూడా ఈ పట్టణాన్ని లేక ఈ పర్వతానికి రావాలని ఆశపడి ఉంటున్నారు. హెబ్రీ ఆసుపత్రిక 11:10, హెబ్రీ 11:10. అబ్రహాం ఎదురు చూస్తున్నాడంట. దేని కొరకు? ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉండేను. సో మన పితరులంతా కూడా, ఇంకా అనేక వాక్య భాగాలు ఉన్నాయి, మనకు టైం లేదు. 14-17లో కూడా మనం చూస్తాం. 14 నుంచి మరి అనేక వాక్య భాగాల్లో మనం చూసేది ఏంటంటే వాళ్ళంతా కూడా మన పితరులంతా కూడా మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వాళ్ళంతా ఆ పట్టణము 16వ వచనాల్లో చూడండి. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. మన కొరకై మన ప్రభు పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అదే మనం చూస్తుంటున్నాం. మనము ఫిలిప్పీ 3:20లో మనం చూసుకున్నట్లయితే ఆ మాట మనం ఒక్కసారి చూసుకుందాం. ఫిలిప్పీ 3:20 మనము మన పౌరస్థితి ఎక్కడుంది, మనకు ధైర్యం అదే. మనకు దట్ ఈస్ అవర్ హోప్ అండ్ అవర్ జాయ్ ఈజ్ అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి ఫిలిప్పీ 3:20 ప్రకారం మన పౌరస్థితి పరలోకంలో ఉంది. యేసుప్రభు అక్కడి నుంచి వస్తాడు, మన కొరకే వస్తాడు, మనల్ని తీసుకుపోవటానికి వస్తాడు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే హేబేల్ రక్తానికంటే కూడా ఇది శ్రేష్టమైంది. ఎట్లా? ఏ విధంగా? మరి యేసుప్రభు రక్తము ద్వారా మరి ఆయన పరలోకం నుంచి మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు. అది మరి హేబేల్ రక్తం అయితే మరి అది భూమి నుంచి అది మరి సీకింగ్ జస్టిస్, న్యాయం తీర్చండి నాకు అని మరి మొరపెట్టుకుంటుంది. అయితే యేసుప్రభు ఆ విషయాన్ని మరి మన కొరకై పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి హేబేల్ ఆయన మన కొరకై తన రక్తాన్ని, స్వరక్తాన్ని ఇచ్చినటువంటి మరి హేబేల్ కంటే మరి శ్రేష్టమైనటువంటి మరి ఆయన మాట అది అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఆయన మాట్లాడుతున్నాడు మనతో. ఏ విధంగా అంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళను ఎవరిని కూడా ఆయన త్రోసిపుచ్చటం లేదు. పాపులందరినీ ఆయన రక్షించడానికి వచ్చినాడు. హేబేల్ రక్తం చేయలేకపోయింది. చూడండి, హేబేల్ రక్తం ద్వారా జరిగిందేంటి? ఆయన తన అన్న కయీను మరి దోషిగా తీర్చబడ్డాడు. అది కరెక్టే, ఎందుకంటే ఆయన దోషం చేశాడు. ఏంటి? చంపాడు. కానీ యేసుప్రభు యొక్క రక్తం మరి ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది మనల్ని. అందుకే యేసుప్రభు యొక్క రక్తము మనతో మాట్లాడుతుంటుంది. అది హేబేల్ రక్తం కంటే గొప్పది, శ్రేష్టమైనది. మన పేర్లన్నీ కూడా ప్రభు మనకు లూకా 10:20 ప్రకారము పరలోక రాజ్యంలో మన పేర్లు రాయబడ్డాయి. కాబట్టి మనము వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు దట్ సిటీ. మూడవదిగా అలాంటి పట్టణం కొరకై మనం చూడాలి, అలాంటి దీని కొరకే మనం చూడాలి. అందుకే అంటున్నాడు మరి 26-27 వచనాల్లో హగ్గై నుంచి రాసినటువంటి ఒక వాక్య భాగాన్ని ఆఖరికి మనం తీసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం.
ఆఖరిగా మనం చూసుకుంటున్నాము. నేను ఇంకొకసారి 26 వచనం, ఇది హగ్గై 2:6 నుంచి ఉన్నటువంటి వాక్య భాగము. మరి 12:26లో చూస్తుంటున్నాం. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశం కూడా చేతును అనే మాట ఇచ్చిన్నాడు. ఇంకొకసారి అంటే ఇంకా నిలకడగా ఉండు నిమిత్తము, ఇంకొకసారి అన్నమాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము, అవి సృష్టింపబడినవన్నీ చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చిస్తున్నది. అంటే వాట్ ఎవర్ క్యాన్ బి రిమూవ్డ్, సో ఓన్లీ వాట్ ఈస్ స్ట్రాంగ్ విల్ స్టే ఆన్ అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం వస్తుంది. సో కాబట్టి 28వ వచనం మనకు చాలా ఆదరణకరం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఇందము. నిశ్చలమైన రాజ్యం, ఇప్పుడు అన్షేకబుల్ వరల్డ్లో మనకు చలించే లేక కంపించేటువంటి లేక ఎప్పుడూ మారిపోయేటువంటి ప్రపంచంలో ప్రతి పరిస్థితి మారిపోయేటువంటి పరిస్థితిలో మనకు విశ్వాసము, నిశ్చలమైనటువంటి నిశ్చలమైనటువంటి రాజ్యం పొంది మనము దైవకృప కలిగి ఉండాలి అని మనకు భక్తుడు రాస్తుంటున్నాడు గ్రంథకర్త. ఆ కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవుడు ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయటానికి మనల్ని ధైర్యపరిచి ఆయన మన చుట్టూ ఉన్నటువంటి సాక్షులను పెట్టాడు కాబట్టి వారి ద్వారా మనం ఎంకరేజ్ చేయబడి ఇప్పుడు ఏం చేయాలి? మనము క్రియస్ వైపు చూడాలి. మనం చేయాల్సింది ఏంటి? దేవుని వాక్యాన్ని వినాలి. మనం చేయాల్సింది ఏంటి? దేవుని వాక్యానికి విధేయత చూపాలి. మనం చేయాల్సింది ఏంటి? ఆయన కృపను మనము అంగీకరించాలి. వీ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ సర్వ్ హిమ్. లేకపోతే మనం ఏసావులాగా మనము దూరంగా వెళ్ళిపోతాము. ఆ యొక్క కృపను మనం పుచ్చకూడదు. మనకున్నటువంటి గురించి మనము డిస్ట్రాక్ట్ కాకూడదు. సులువుగా చిక్కుబెట్టే అలాంటి విషయాలకు లేక పాపాలకు మనకు పోకుండా ఉండాలని దేవుడు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన పరుగును మన పందాన్ని మనము ఓపికతో పరిగెత్తాలి. కీప్ రన్నింగ్. సో ఎలాగూ యేసు ప్రభువుని చూస్తూ. కాబట్టి తండ్రి మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. మరి ఆయన ఇచ్చిన కృపను మనము అంగీకరించి ఆయన మరి కృపలో మనం ఇంకనూ ధైర్యంగా మన పరుగులో మన పందెంలో మనం పరిగెత్తాలి. దేవుడి మాటలతో మనల్ని మనం పరీక్షించుకొని మరి మనం ఒక మాట కూడా 1 కొరింథీ 11:28 అందరం కూడా దయచేసి చూడండి. బలలో వాక్యం పాల్గొనక మునుపు 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రల నుండి త్రాగవలను. దేవుడు మరి ఈ వాక్య భాగాల ద్వారా మనకు దేవుడు మాట్లాడిన రీతిగా మనము యోగ్యమైన రీతిగా బలలో పాల్గొందాం. ఇప్పుడు మనము బల్లలో పాల్గొందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. అనేక సార్లు ప్రభా మీకు అవిధేయులుగా ఉంటుంటాము. మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మీరు మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ మేము ప్రభా మరి గ్రహించి మాలో ఉన్నటువంటి అవిధేయతను మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. అనేక విషయాల్లో మేము పడిపోయిన వారుగా ఉంటున్నాము. అనేక విషయాల్లో మేము వెనుకబడినట్టు వారుగా ఉంటున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మరి మీరైతే ప్రభా మా కొరకై మరి మీరు శ్రమ నొంది మా పాపాల నిమిత్తమై మరణించి ప్రభా మా కొరకై మీరు ప్రభా ఈ ఇచ్చినటువంటి ఈ ప్రేమ చిహ్నాలను బట్టి మీకు స్తోత్రములు. రొట్టెను బట్టి ప్రభా రసాన్ని బట్టి, ద్రాక్ష రసాన్ని బట్టి మీకు స్తోత్రములు, వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా నిమిత్తమై
మీరు పొందినటువంటి శ్రమలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ శరీరాన్ని నలుగొట్టబడటానికి అనుమతించారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఈ యొక్క రొట్టెను మేము ప్రభా సమీపిస్తుండగా మరి మీ యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీరు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. గిన్నెను ప్రభా మేము పాల్గొంటుండగా ప్రభా మీరు నా కొరకై మా కొరకై చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. బిడ్డలు యోగ్యమైన రీతిగా పాల్గొనడానికి సహాయం దయచేస్తుందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఎవరైతే దేవుని వాక్య వెలుగులో తమ జీవితాలను సరిచూసుకున్నారో వారు మరి రొట్టెలో పాల్గొనడానికి సమయం ఇవ్వబడుతుంటుంది. మీ గృహాల్లో మీరు మరి తయారు చేసుకున్నటువంటి ప్రభు బలను మరి ప్రార్థనాపూర్వకంగా రొట్టెను విరిచి మరి మీరు ఎవరైతే రక్షింపబడిన బిడ్డలంతా కూడా ఎవరికైతే పాపక్షమాపణ ఉందని నిశ్చయిత ఉందో బాప్తిస్మం పొందిన బిడ్డలు మరి పాల్గొనటానికి మీ గృహాల్లో ఇప్పుడు అవకాశం ఇవ్వబడుతుంటుంది. ప్రార్థించుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, రొట్టెలో పాల్గొనటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మా కొరకై మీ శరీరాన్ని వెరుగొట్టడానికి నలుగుగొట్టబడ్డానికి మీరు ప్రభా అప్పగించుకున్న ఆ రొట్టెను జ్ఞాపకం చేస్తూ మేము ప్రభా పాల్గొన్నటువంటి రొట్టెను బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు ప్రభా మరి గిన్నెలోని ప్రభా రసం ప్రభా మరి మీరు శిలువపై కార్చినటువంటి మరి ప్రభా పరిశుద్ధ రక్తానికి మా ప్రభా సూచనగా మేము ప్రభా మరి మీరు మా కొరకై చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎవరైతే మరి ప్రభా మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభా కృతజ్ఞతాపూర్వకంగా సమీపిస్తుంటున్నాం. మీరు మా కొరకై చిందించిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో మీ గృహాల్లో ఇప్పుడు మరి గిన్నెలో కూడా పాల్గొనటానికి ఆహ్వానించబడుతుంటున్నారు. మరి ప్రార్థనాపూర్వకంగా రొట్టెలో పాల్గొన్న వాళ్ళంతా కూడా మరి గిన్నెలో ఈ యొక్క రసంలో పాల్గొనటానికి ఆహ్వానించబడుతుంటున్నారు.
ప్రార్థించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకే ఏర్పాటు చేసినటువంటి ఈ బలను బట్టి మీకు స్తోత్రములు, వందనం చెల్లించుకుంటున్నాము. యోగ్యంగా పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రములు. ఎవరైతే అయోగ్యంగా పాల్గొందారో వారిని క్షమించండి ప్రభా. వారు సరి అయిన రీతిగా మరి పాల్గొనడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభా, మరి ఎవరైతే పాల్గొనకుండా ఉంటున్నారో వారిని మీరు దర్శించండి. త్వరగా ప్రభా తమ పాపంలో ఒప్పుకొని తమ జీవితాలను సరిచేసుకొని ప్రభా మీ వాక్యపు వెలుగులో వారు పాల్పొందడానికి, బలలో పాల్పొందడానికి సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. కనికరించండి దేవా, సహాయం దయచేయండి. మరి ప్రభా, బల్ల మీద మిగిల్చిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసము ప్రపంచమంతటా చెదిరిపోయిన విశ్వాసులను జ్ఞాపకం చేస్తుంటుండగా ప్రభా వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ ద్వారా జరిగే పరిచయలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి ప్రభా. సేవకులకు ఆరోగ్యము ఇవ్వండి ప్రభా. పరిచయ కొరకై ప్రార్థిస్తున్నాం. జంటనగర్లో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోను, ఇండియాలోను, ప్రపంచమంతటా ఉన్న సంఘస్థులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. జత పనివారి కొరకై, విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని పాలించే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇతర వారందరి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నర్స్ అందరి కొరకై ప్రార్థిస్తున్నాం. వాళ్ళంతా కూడా దేవుని వాక్యాన్ని, దేవుని భయం కలిగి మరి ప్రభా నీతిగా పరిపాలించడానికి సహాయం దయచేయండి. ఇరుకు పొరుగు రాజ్యాల కొరకే ప్రార్థిస్తున్నాం. ముస్లిం దేశాల కొరకే ప్రార్థిస్తున్నాం. కమ్యూనిస్ట్ రాజ్యాల కొరకే ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మరి చైనా కొరకే ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. చైనా భారతదేశం మధ్య ప్రభా మంచి ప్రభా రిలేషన్షిప్ ఉండి ప్రభా మరి ఉన్నటువంటి ఉద్రిక్తత అంతటిని కూడా తీసివేసి ప్రభా మరి మంచి సంబంధాలను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇరు ప్రక్కల ఉన్నవారు ప్రభా యేసు ప్రభువును అంగీకరించి మీ కొరకై ప్రభా వారు జీవించి మీ రక్షణలోకి ప్రభా వారంతా కూడా రావడానికి సహాయం తెచ్చవలసిందిగా ఇరు దేశాల కొరకే ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి ప్రభా అనేక ద్వారాలు తెరవండి ప్రభా. మరి అండర్ గ్రౌండ్ చర్చెస్లో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. బైబిల్ సొసైటీ, బ్యాక్ టు ద బైబిల్, గిడియన్స్, వీరందరి ద్వారా ప్రభా జరుగుతున్నటువంటి సేవను మీరు ఆశీర్వదించండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో జరుగుతున్న పరిచయలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అమెరికాలో ఉన్నటువంటి మరి ప్రభా వర్జీనియా అగాపే సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ సేవను దీవించండి ప్రభా. మరి బాలం రాయ్, బోయినపల్లి, షామీర్పేటలో జరుగుతున్న పరిచయలన్నింటినీ దీవించండి. బేగంపేటలో జరుగుతున్న పరిచయలను ఆశీర్వదించండి. మందిరంలో ప్రభా మైక్ ద్వారా జరిగించబడే స్వార్థను దీవించండి. నూతన ఆత్మలను రక్షించే సంఘాల్లో చేర్చండి ప్రభా. సహాయం దయచేయండి. మీ చిత్తమైతే ప్రభా మరి ప్రభా మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అంతా కూడా ప్రభా వారందరూ కూడా ప్రభువును అంగీకరించడానికి సహాయం దయచేయండి. వారి అవసరాలన్నీ కూడా తీర్చండి ప్రభా. మరి 2020 వాగ్దానం ప్రకారం జకర్యా 2:5, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణంగా ఉంటానన్నారు ప్రభా. ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిందిగా వేడుకుంటున్నాం. కనికరించండి, సహాయం దయచేయండి ప్రభా. మిమ్మల్ని ప్రార్థిస్తుంటున్నాం. కరుణించండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. జానీ, వినోద్, నరేష్, భారతి, ఆనంద్, బాలరాజ్, సంతోష్, శరద్, దయాకర్, వెంకట, కృష్ణ వీరందరి కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ప్రభా మీరు కనికరించి మీ వాక్యం ద్వారా ఒప్పించి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా వారిని తప్పక ఒప్పించి యేసు ప్రభు దగ్గరకు తీసుకురండి. మరి ప్రభా మీ రక్షణలోకి నడిపించండి. ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. షైని, రాజశేఖర్, యశ్విన్, వెంకటరెడ్డి, శివరావు, సంజయ్ రాజ్, బ్యూలా ఉషా కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరందరినీ కనికరించండి ప్రభా. మరి అనారోగ్యంతో ఉన్నట్టు కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు ప్రభా యోగేందర్ గారి కొరకై, ఆయన కుటుంబాన్ని అంతటి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూర్చండి ప్రభా. కనికరించండి. మీ దాసుడు దేవాలయం గారి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన్ను ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో, బలంతో, శక్తితో నింపండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సిస్టర్ కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. సోదరి భారతి గారిని కూడా ప్రభా మీరు తాకి స్వస్థపరిచి ఉన్నటువంటి నీరసాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాం. మీ యొక్క దాసుల సేవ పరిచర్య జ్ఞాపకం చేసుకునండి. కనికరించండి ప్రభా.
బిడ్డలు చేసే ప్రార్థనలన్నింటినీ, సంఘం చేసే ప్రార్థనలన్నింటినీ అంగీకరించి మీ దాసులకు క్షేమాన్ని, యెహోవా యొక్క సేవకుల క్షేమాన్ని ప్రభా చూసి ఆనందించేవాడు యెహోవా. ప్రభా మరి తన సేవకుల క్షేమాన్ని కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయం తెచ్చేయండి. మరి ప్రభా పాల్ మలాకి ఫీబీ కుటుంబం కొరకై, పాల్ మలాక్ కొరకై, ఫీబీ కుటుంబం కొరకై, ఎబీ మరి ప్రభా మరి పిల్లల కొరకే ప్రార్థిస్తుంటున్నాం. సతీష్ సలోమి పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి ప్రభా. మరి పెద్ద వయసులో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. సునీతాంటి గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. దర్శనమ్మ, హేమలత, డాక్టర్ హెలెన్ గారి కొరకే, నాగమష్ణమ్మ, నీలమ్మ, సంతోషమ్మ, రోజమ్మ, రాజమ్మ, మరి మరియా, జ్యోతి వీరి కొరకే ప్రార్థిస్తున్నాం. పురుషోత్తం గారి కొరకే ప్రార్థిస్తున్నాం. రాజయ్య, అన్నమ్మల కొరకే వేడుకుంటున్నాం. సీతమ్మ గారి కొరకే ప్రార్థిస్తున్నాం. పుష్పవేణి, హ్యారిసన్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించండి. ఇంకా ఎవరైతే మరి ప్రభా మరి డెలివరీ కొరకై మరి ప్రభా ప్రసవ విషయంగా ప్రభా ఎవరైతే ఎదురు చూస్తుంటున్నారో వారి కొరకై వేడుకుంటున్నాం, కనికరించండి. బిడ్డలను కనికరించండి తండ్రి. కిమ్స్ నుంచి వస్తున్నటువంటి బిడ్డలందరి కొరకై, స్టూడెంట్స్ కొరకై ప్రార్థిస్తున్నాం. సన్షైన్ బ్లైండ్ స్కూల్ స్టూడెంట్స్ అందరి కొరకై వేడుకుంటున్నాం ప్రభా. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసంలో మరి ప్రభా వారు బలపడి వాళ్ళు ఉండే ప్లేసెస్లో సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. వారి ఫ్యూచర్ను దీవించండి. కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి. సంతానం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి సంతానం అనుగ్రహించండి. జాబ్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే వెతుకుతున్నారో వారికి అందరి కొరకై వేడుకుంటున్నాం. దయగలిగిన దేవా కృప చూపండి ప్రభా. కష్ట సమయాల్లో మీరే సహాయం తెచ్చండి ప్రభా. మందిరం చుట్టూ ఉన్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలను కూడా తీర్చండి ప్రభా. యేసు ప్రభు నిజమైన దేవుడు అని అంగీకరించి ప్రభా మీ వద్దకు రావడానికి సహాయం తెచ్చండి. ఈ యొక్క ప్రార్థన సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని కొరకై వందనాలు స్తుతులు చెల్లిస్తూ మీరు అక్కడ కొరకే మమ్మల్ని సిద్ధపరచాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ వారపు ప్రకటనలు లిసన్ టు ద అనౌన్స్మెంట్స్. ఈవినింగ్ సండే స్కూల్స్ ఉన్నాయి. సండే స్కూల్ సాయంకాలం 5 గంటలకు ఆన్లైన్లో సండే క్లాస్ ఉంది. పిల్లలు పెద్దవారు కూడా చూడండి. రేపు సోమవారం సాయంకాలం 6 గంటల నుంచి మంగళవారం సాయంకాలం 6 గంటల వరకు 24 hours చైన్ ప్రేయర్ ఉంది. దయచేసి ఈ ప్రార్థనలో మీరు భాగం తీసుకోండి. ఇంటి దగ్గర మీరు గంట సేపు మినిమం, అది మ్యాక్సిమం లిమిట్ లేదు, ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు. మీరు తీసుకున్న స్లాట్స్లో మీరు నమ్మకంగా ప్రార్థన చేయండి. తిరిగి బుధవారం వెన్స్డే రాత్రి 7 గంటలకు 7 PM సంఘ ప్రార్థనకై కలుసుకుంటాము ఆన్లైన్లో చర్చ్ ప్రేయర్. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్, సహోదరుల ఉపవాస ప్రార్థన శుక్రవారం ఉదయం 10 గంటలకు. తిరిగి వచ్చే ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు మైక్ ద్వారా సువార్త అందించబడుతుంది. ఆన్లైన్లో పంపిస్తున్నాము. రక్షణ లేని మీ బంధువులకు, స్నేహితులకు దయచేసి పంపండి. విని వారు సువార్త విని నమ్ముతారు. 10 గంటలకు మళ్ళీ మనం తిరిగి ఆరాధనకై కలుసుకుంటాం. దయచేసి పరిచర్ల కొరకు భారంతో ప్రార్థించండి. మీ సంపూర్ణ భాగాన్ని తీసుకోండి. ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు ప్రోగ్రామ్స్ తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వారు కూడా వింటారు. మనందరం కలిసి చివరిగా 257వ పాట మేము భయపడము ఇక మేము భయపడము అనే పాట పాడుకుందాం. శివుని గీతాల్లో నుంచి 257వ పాట 257. భయపడము ఇక మేము భయపడము, మేము భయపడము ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే దైవ
భయపడము. శత్రుకోటి మమ్ము జుట్టన్, పాతాళము మృంగజుడన్. శత్రుకోటి మమ్ము జుట్టన్, పాతాళము మృంగజుడన్. నిత్యుడు యేసు నిత్యము కాయును, మేము భయపడము. ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతో నుండా. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతో నుండా. ఏ గడి అయినను విడువాక కాయును, మేము భయపడము. ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి. పలు విధములుగా కాపాడు మమ్ము, మేము భయపడము. ఇక మేము భయపడము. కునుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కునుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కను పాపగమము కాపాడునేప్పుడు, మేము భయపడము. ఇక మేము భయపడము. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా. దేవుడు సంగిన ఈవులనెంచుచు, మేము భయపడము. ఇక మేము భయపడము. ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. మహిమా పరచి మ్రొక్కేదమిలలో, మేము భయపడము. ఇక మేము భయపడము. మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము. ఇక మేము భయపడము. మేము భయపడము. ఇక మేము భయపడము. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్, చివరి ప్రార్థన. ప్రేమగల మా పరలోకమందున తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు తండ్రి. నిన్ను స్తుతించి పాటల ద్వారా ఆరాధన చేయగలిగిన వారికి వందనాలు. నీ వాక్యం విని ప్రభు దాని ప్రకారం ఆరాధించగలిగిన ప్రజలకై ఆత్మతో సత్యంతో వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరీక్షించుకొని బలను యోగ్యంగా సమీపించగలిగిన వారందరికీ మీకు ఎంతో వందనాలు. జీవగల మా తండ్రి, ఈ ఉదయకాలం ఏదైతే మానవ హద్దుబాటులో పరిచయం జరిగించామో దాన్ని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయంలో
నీ వాక్యమును భద్రపరచండి, దాని ప్రకారం విధేయులై జీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నమ్మకమైన మా దేవ, ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు, మా కుటుంబాలను ఇంతవరకు మీరు కాపాడారు. ఈ కోవిడ్-19 భయంకరమైన వ్యాధి ఉన్నప్పటికీ సజీవులుగా వచ్చి ప్రభా మేము నిన్ను స్తుతించడానికి ఈరోజు మాకు అనుగ్రహించారు. మీ కృప తండ్రి, మీకు ఎంతో వందనాలు. చాలా మంది చూడలేకపోయారు తండ్రి. చాలా మంది విశ్వాసుల కుటుంబాల్లో కూడా కొన్ని ఉపద్రవాలు జరిగాయి. మహాలక్ష్మి కుటుంబంలో వారి తండ్రి మీరు అనుమతించిన విషాదకరమైన సంఘటనకే ప్రభా ఈ సన్నిధికి వస్తున్నాం. కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి. మహాలక్ష్మికి, ఆనంద్కు ప్రభా, మరి మాధవ పిల్లలకు వరుణ్ నారాయణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి. వారి పెద్ద అల్లుడు, మహాలక్ష్మి అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. షైనిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయమని కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రశాంతి, లియా, కటాక్షం, సిస్టర్ వనజ దినమలినప్పుడు క్షేమకరమైన ఆరోగ్యకరమైన కాన్పును మీరు దయచేయండి. స్వప్నాన్ని ప్రేమించి ఈరోజు ఉదయం ప్రభా మరి స్వప్నాన్ని ప్రేమించి శనివారం తండ్రి మీరు ఇచ్చిన క్షేమకరమైన కాన్పుకై మీకు ఎంతో వందనాలు. తల్లిని కుమారుని కూడా ఆరోగ్యంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఇంకా కోవిడ్-19 బాధపడి చాలా మంది బాధపడుతున్నారు. వారిని కనికరించండి ప్రభా. ఆర్బీఐ ఫ్యామిలీ కొరకు డి మోహన్ రావు, వారి కొడుకు చంద్రశేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మోహన్ రావుకు ప్రభా హార్ట్ ప్రాబ్లం కూడా తొలగించండి ప్రభా. చంద్రశేఖర్ ప్లాస్మా ఇస్తున్నారు, తోడుగా ఉండండి. తప్పక మీరు బిడ్డను కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మహబూబ్ నగర్లో సిస్టర్ సుభాష్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి తమ్ముడు సునీల్కి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలోని వారి ఎవరికి ఇది రాకకుండా, అంటకుండా, వ్యాపించకుండా మీరే సహాయపడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. జాబ్స్ కొరకు కూడా ఫిల్మన్కు ప్రభా మరి జాబ్ దయచేయండి. ఎఫ్సివా కూడా మంచి జాబ్ అనుగ్రహించమని దేవా ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెద్ద వయసులో ఉన్న ఆంటీలు కూడా మంచి ఆరోగ్యాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మా సంఘంలోని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం యొక్క అవసరం, ప్రాముఖ్యంగా ఆత్మీయ అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా సిస్టర్ భారతి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డ కొంచెం అనారోగ్యంగా ఉంది, దయచేసి ప్రభా మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ హృదయంలో కలవరపడనీకుడు, వెరవనీకుడు అని చెప్పారు. ప్రతి కలవరము తొందర తండ్రి తొలగించి నెమ్మది అనుగ్రహించండి ప్రభా. ఎవరి హృదయం నీ మీద అనుకున్న వాడికి పూర్ణ శాంతి ఇస్తామని 26:3 ఏషియాలో చెప్పిన మాట కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఏకదాసునని కూడా కనికరించండి ప్రభా. కావలసిన ఓర్పు అనుగ్రహించండి. ఈ శ్రమలన్నిటిని తట్టుకోవడానికి శక్తిని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చాలా చోట్ల ప్రభా మరి ఆన్లైన్లో జరుగుతుంది ఇంకా పరిచర్య. త్వరలోనే మాకు ఓపెన్ డోర్స్ దయచేయండి. మందిరం తండ్రి తెరిచి ప్రవేశించినట్లుగా సహాయం చేయండి. బోయినపల్లిలో, బాలంరాయిలో, షావరిపేటలో జరుగుతున్న ఆల్రెడీ ఆరాధన పరిచయం దీవించండి. బేగంపేట కొరకు కూడా మీ ఏర్పాటు మాకు బయలుపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు కూడా స్టేట్స్లో ఉన్నారు, వారితో కూడా మీరు ఉండండి. వారి అవసరాలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. తను ఇంతవరకు సహాయం చేశారు, మీకు ఎంతో వందనాలు. ఈ వారమంతా కూడా తండ్రి మా క్రైస్తవ జీవితం నీకు ఇష్టమైనదిగా, అంగీకారమైనదిగా, సంతోషాన్ని కలిగించేదిగా ఉంచండి. మీ రాకడ కొరకు సిద్ధపరచండి. త్వరలోనే కోవిడ్-19 నుంచి మమ్మల్ని అందరినీ ప్రపంచంలో ప్రజలను తప్పించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి ప్రభా. వ్యాక్సిన్ కనుక్కోవడానికి కూడా సైంటిస్టులకు సహాయం చేయండి. టెన్షన్స్ నుంచి విడిపించండి. బార్డర్స్లో కూడా పీస్ దయచేయండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.